ఓంకార యోగక్షేమ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈరోజు ఇంతకుముందు మీకు తెలియచేశాను, మహాభారతంలో ఒక మహాభారతం ఇంతకీ ఎవరిని, దీనికి ప్రారంభకర్తడు ఎవరు, ఒక పెద్ద క్విజ్ మీకు అందరికీ కూడా ప్రేక్షకులకి. అంటే మహాభారతం ఎవరి వల్ల ప్రారంభమైంది, చాలా విశేషమైన సీక్రెట్ ఇది చాలా డీప్గా తెలుసుకున్న వాళ్ళే చెప్పగలరు, అంత ఈజీగా ఎవరు చెప్పలేరు. దీనికి మధ్య మధ్యలో చాలా పేర్లు ఉన్నాయి. అంబే, అంబికే, అంబాలికే. అంబే శాపగ్రస్తమయ్యి శిఖండి జన్మం ఎత్తింది. ఎందుకు చూడండి, ఎంత ఇందులో భారతంలో మహాభారత్లో ఆ ఒక్కొక్కటి అధ్యాయం చదువుతుంటే ఒక్కొక్కటి గురించి తెలుసుకుంటూ ఉంటే ఇంకా ఎంత ఉంటుందో డీప్గా వెళ్ళిపోతాం, అంత ఒక విశేషం ఉంది. అంటే దానిలో ఉన్నది గీతా శాస్త్రము అనేది. అంతకు ముందు అది భగవద్గీతలోనే శ్రీకృష్ణ పరమాత్ముడే తెలియచేస్తాడు. సన్యాసి యోగాలో అర్జునుడు అడుగుతాడు, నా గురించి నేను ఇంతకుముందు ఏమయ్యాను అని నాకు తెలియదు, కానీ అయితే ఇంతకు ముందే గీతాశాస్త్రం ఉందిందా అని. అప్పుడు చెప్తాడు, నువ్వే కదా దేవుడు, ఇంతకుముందు ఎలా జన్మించావంటే నాకు ఇంతకుముందు నేను జన్మలు ఎత్తాను, దాంట్లో ఏదే చేస్తాను నాకు అన్నీ గుర్తున్నాయి, కానీ నీకేది గుర్తులేదు, నీకు నాకు అదే వ్యత్యాసం అని సాక్షాత్ మహావిష్ణువు తెలియచేస్తాడు. దానికన్నా పెద్ద ఇంకోటి విశేషం ఏంటంటే, అదే భగవద్గీతలో మనము చాలా పెద్దవారు గొప్పవారు చెప్తూ ఉంటారు, ఈ కలియుగంలో హోమాలు హవనాలు యాగాలు ఏది చేసినా ప్రతిఫలం ఉండదు, మనకి కేవలం నామభజన మాత్రం చేయాలి, నామస్మరణకే అదే ఎక్కువ ప్రాప్తము ప్రతిఫలము అని. కానీ అది ఎక్కడుందో శ్లోకం నేను ఇప్పటివరకు చదవలేదు, కానీ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగ, అందులో 11వ శ్లోకం ఏం చెప్తుందంటే, మనము భగవంతుని తృప్తిస్తే భగవంతుని మన తృప్తిగా చూసుకుంటాడు అని. అందులో విమర్శన ఇచ్చాడు. అంటే నేను అన్నిటికీ నేనే కారకుడు అయ్యుండొచ్చు, కానీ అగ్ని, భూమి, జలము తత్వాలు ఉంటాయి కదా, ఆ తత్వాల కోసం ఒక్కొక్క దేవతను ఒక్కో దానికి నేను నియామకం చేశాను, వాళ్ళని మీరు తృప్తిస్తే వాళ్ళు భోగాల్ని మీకు తృప్తిస్తారు అని. అంటే భగవంతునికి హోమాల హవనాలు యాగాలు పూజించి మనం సంతోషపెడితే వాళ్ళు మిమ్మల్ని సంతోషపెడతారు అని ఆ భగవద్గీతలోనే ఉంది. చాలా బాగుంది. దాని గురించి గీత గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, అది కాదు ముందరికి చూసుకున్నాము. ఒక రోజు ఒక గీత ఒక శ్లోకం చెప్పి దాని గురించి రోజు మనము తెలుసుకున్నాం. అలాగైనా గీతా శాస్త్రం చదివి ఇంటింట్లో వచ్చేసిన కర్మాలన్నీ వెళ్తాయేమో చూసుకుందాం. ఇప్పుడు యోగాలకు వచ్చేస్తాం మళ్ళీ. అంటే ముద్రా యోగాలో ఈరోజు మీరు చూస్తున్న విశేషమైన ముద్ర మూత్రాశయ ముద్ర. ఈ మూత్రాశయ ముద్ర వల్ల మీకు అంటే మనకు యూరిన్ ఇన్ఫెక్షన్స్, చాలామంది పాపం వయసు అయిన వారు యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల చాలా బాధపడుతూ ఉంటారు, చాలా బాధ వేస్తుంది. వాళ్ళు ఏం చేసే కాదు, దిఢీరని వితిన్ 2-3 డేస్లో చాలా సివియర్ ఇన్ఫెక్షన్ అయిపోయి ఎంతోమంది చనిపోతూ ఉంటారు. చాలా బాధేస్తుంది. ఆపరేషన్ వరకు వెళ్తుంది. కొందరికి యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యి అది చాలా ప్రాబ్లం ఇచ్చేస్తుంది. తర్వాత యంగ్ ఏజ్లో కూడా ఎంతోమందికి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. అంటే ఇవన్నీ ఎందుకు వెళ్తాయి, ఎందుకు యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తాయంటే, మనము కొన్ని చోటులు ఈ మూత్ర విసర్జన చేసేటప్పుడు ఇన్ఫెక్షన్ చోట్ల పారేటప్పుడు ఇలాంటి దాంట్లో కూడా వైరస్ ఇన్ఫెక్షన్ అయ్యి అలా వస్తుంది, వాటర్ ఇన్ఫెక్షన్ అయ్యి యూరిన్ ఇన్ఫెక్షన్ అవుతుంది, ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. దయచేసి మీరు ఎప్పుడే వాటర్ మీరు తాగాలన్నా కూడా ఫస్ట్ అది మీ ఇంట్లో కావచ్చు, ఎక్కడనో కొత్త ప్లేస్కి వెళ్తారనుకోండి, ఆ నీళ్ళని తాగాలంటే జస్ట్ ఒకసారి ఆ వాటర్ని ఇలా పీల్చాలన్నమాట. అంటే అది గాలి వల్ల లోపలికి వెళ్తుంది. ఆ లోపలికి వెళ్ళినప్పుడు అది జీర్ణించుకునే శక్తి మనకేమైనా వాకర్కి వచ్చింది లేదా ఏదో ఇదైతుందంటే మనకి రోమాలన్నీ నిలుచుకుంటాయి, అంటే ఆ వాటర్ మనకి ఇన్ఫెక్షన్ అవుతుంది. జస్ట్ అలా పీల్చినప్పుడు అది ఈజీగా ఉంది అనుకోండి, ఆ వాటర్ తాగితే మీకు జలుబు కూడా రాదు. ఇది ఒక సీక్రెట్, ఇది కూడా మనకి యోగాలో వచ్చేదే అందుకే. కానీ ఇప్పుడు మనం చూసుకున్నది విశేషంగా మూత్రాశయ ముద్ర. ఈ మూత్రాశయ ముద్రని రోజు 15-20 మినిట్స్ చేయాలి, 20 నుండి 25 నిమిషాలు చక్కగా దీన్ని చేసుకుంటే ఎలాంటి వారికి యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది అస్సలు మీ ముందుకి రాదు. అది మార్నింగ్ కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, రాత్రి పడుకోనికి ముందైనా సరే. మార్నింగే చేసుకుంటే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి దేహం కూడా ఎక్కువ నైట్ అంతా రిలాక్స్గా ఉంటుంది కాబట్టి ఉదయం ఎత్తి ఇలా చేస్తే ఈ నర్వ్స్ వల్ల మనకి బ్లడ్ బాగా సర్క్యులేషన్ అయ్యి ఇంకా ఈజీగా అవుతుంది. కానీ తెలుసుకొని చేయాలి మీరందరూ కూడా, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. కానీ ఎంతోమంది చూస్తున్నాను,
మీరు యోగా చేయాలి అంటే నేను ఏదైనా ముద్ర చెప్తే మీరు ఎక్కువ ఈ బట్టనే వెళ్తా నుండి ఈ నైల్స్ పైన మీరు నొక్కుతున్నారు. అది అలా కాదు. నేను నైల్స్కి దీనికి సంబంధం లేదు. ఈ ఫింగర్స్ ఈ ఫ్రంట్ ఉన్నాయి కదా, ఈ పోర్షన్స్, ఈ తుదియలు ఉంటాయి కదా మనకి, దీని ఈ వేలు తుది వేలు కొనలు, ఈ